అమ్మ మీ పేరు? లక్ష్మి సార్. చెప్పండి మీ సమస్య. సార్ నా పేరు లక్ష్మి, మాది వనపర్తి మండల్, వనపర్తి డిస్టిక్. మేము గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నాము. అది వికలాంగుల వీధనే పనిచేస్తున్నాం సార్. పిల్లలు నడవలేని పిల్లలు, పుట్టుకతో నడవలేకుండా ఉన్న పిల్లలకు 0 to 6 years పిల్లలకు గుర్తించి వాళ్ళకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ చేసి వాళ్ళను మామూలుగా వికలాంగులను సకలాంగులుగా చేసి వాళ్ళని మామూలు స్కూల్లో జాయిన్ చేస్తాం సార్. మేము మా పని అది. అయితే మాకు గతంలో 1000 రూపాయలు ఇచ్చేది సార్. ఫస్ట్ ఇవి మా నైబర్హుడ్ సెంటర్లు ఇవి ఓపెనింగ్ చేసింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారు. మండల్ కోర్టు ఉండాలని నైబర్హుడ్ సెంటర్లను ఓపెనింగ్ చేసి మమ్మల్ని అప్పుడు ఉద్యోగులుగా తీసుకున్నారు. అయితే ఆ సారు అనుకోకుండా చనిపోవడం వల్ల ఆ సారు చనిపోయిన శవంగా ఉంటే మేము ఆ సారు చనిపోయిన కానించి మమ్మల్ని మా ఎన్ఎస్సి సెంటర్లను ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల నుంచి మేము బతుకున్న శవంలా ఉన్నాము సార్. మా సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే 2005 ఇప్పుడింత పెంచుకుంటూ 2020లో 5000 జీతం చేసిండ్రు సార్. 5000 జీతం 2020లో 5000 జీతం ఇచ్చి 5000 మాకు వచ్చే 3000 పింఛను బీఆర్ఎస్ ప్రభుత్వం కట్ చేసింది సార్. అయితే మాకు పుట్టుకతోనే వచ్చింది సార్ వికలత్వము. మా పింఛన్ మాకు ఇవ్వాలి. మేము చేసే కష్టానికి ఫలితము జీతం సార్. ఆ జీతము మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాం సార్. మేము అట్లా ఏం లేదు. కానీ మేము గత 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండింటే మేము దాదాపు హెచ్ఆర్ ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు ఏదో ఒకటి జీవన ఉపాధి చూపిస్తుండే. ఆయన లేనందువలన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని నాశనం చేసి పోయిండు సార్. మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు కాబట్టి మా వికలాంగులను పట్టించుకుంటాడు అని ఉద్దేశంతోనే మేము ఇక్కడ వచ్చినాం సార్. చాలా జీతాలు కూడా నెల ఇయ్యారు. 6 నెలలకు ఒకసారి 2 నెలలు ఇస్తారు సార్. ఎక్కువ ఇయ్యారు. కాబట్టి మాకు కావాల్సింది ఉద్యోగ భద్రత కల్పించాలి. మా వికలాంగుల పింఛన్ మాకు కావాలి సార్. ఇదే కోరుతున్నాం సార్.